హాయ్ అండి, అందరికీ నమస్కారం. భగవద్గీతలోని 11వ అధ్యాయం యొక్క వివరణ, ఆ తండ్రి విశ్వరూప దర్శనం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సనాతన ధర్మమే మన భగవద్గీతే సనాతన ధర్మం. ఎంతో పరమ పవిత్రమైన మన భగవద్గీతను మనం ప్రతిరోజు వినడానికి, వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుదిరితే వారానికి ఒకసారి తప్పకుండా గుడికెళ్ళండి. మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు ఇప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. అర్జునుడు అడుగుతున్నాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నువ్వు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నాలో మోహం తొలగిపోయింది. ఓ కమల నేత్రుడా, ప్రతి జీవి జనన మరణముల గురించి వివరముగా నీ నుండి విన్నాను. నీ అవ్యయమైన మహిమలను అనుభూతులను చేసుకున్నాను. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులోకి నువ్వు ఏ విధంగా ప్రవేశించావో నేను చూడగోరుతున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను చూడాలని అనుకుంటున్నాను. హే ప్రభు యోగేశ్వర, నీ జగద్రూపమును చూడడానికి నేను సమర్థుడనని నువ్వు తలిస్తే దయచేసి ఆ పరిమితమైన విశ్వరూపమును నాకు చూపించవలసిందిగా కోరుకుంటున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి ఈ విధంగా పలుకుతాడు, ఓ అర్జున, పృంతకుమార, లక్షలాదిగా ఉన్నట్టి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన రూపములనే నా విభూతులను ఇప్పుడు చూడు. ఓ భరతులలో శ్రేష్ఠుడా, ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వము ఎవ్వరు చూడని, వినని పలు అద్భుతమైన విషయాలను గాంచవలసింది. ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలో తక్షణమే చూడు. ఇప్పుడు నువ్వు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నువ్వు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి, కదలనివి సమస్తం పూర్తిగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి. కానీ ఈ ప్రస్తుత నేత్రాలలో నువ్వు నన్ను చూడలేవు. అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను. నా యోగ ఐశ్వర్యాన్ని చూడుము. సంజయుడు పలుకుతున్నాడు, ఓ రాజా, మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపము అర్జునికి ప్రదర్శించాడు. అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖములను, అనేక నేత్రాలను, అనేక అద్భుతమైన దృశ్యాలను చూశాడు. ఆ రూపము పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్తుబడిన పెక్కు దివ్యాయుధాలను కలిగి ఉన్నది. అతడు దివ్యమైన పూమాలను, వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్య గంధాలు అతని దేహానికి పుయ్యబడి ఉన్నాయి. అంత ఆశ్చర్యంగాను, ప్రకాశమౌనంగాను, అపరిమితంగాను, సర్వవ్యాపకముగా ఉన్నది. ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమపురుషుని తేజస్సును పోలుతుంది. ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజించబడినప్పటికీ ఒకే చోట నెలకొని ఉన్నట్టి విశ్వపు అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలిగాడు. అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మతుడై రోమాలు నిక్కబొడుచుకోగా తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడించి భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అర్జునుడు పలుకుతున్నాడు, కృష్ణ, సకల దేవతలు, నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను. కమలములో కూర్చున్నట్టి బ్రాహ్మణు అంట్లే శివుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పములను నేను చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, హద్దు లేకుండా సర్వంత్ర వ్యాపించినట్టు అనేక హస్తాలను, ఉదారాలను, నోలను, నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్య గాని, ఆది గాని నేను చూడలేకపోతున్నాను. జ్వాలించు అగ్నిలాగా లేక అపరిమితమైన సూర్యకాంతిలాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపంను చూడడం అతి కష్టంగా ఉన్నది. అయినా పెక్కు కిరీటములతో, గదలతో, చక్రములతో శోభితమైన ఈ తేజోమయ రూపమును నేను సర్వంత్ర చూస్తున్నాను. నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి.
ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారానివి. నీవు నశించని వాడవు, నువ్వు సనాతనుడువు, నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవదేవుడు. ఇది నా అభిప్రాయం. నీవు ఆది మధ్య అంతం లేకుండా ఉన్నావు. నీ మహిమ అనంతంగా ఉన్నది. నీవు అసంఖ్యమైన బహుబహువులు కలిగి ఉన్నావు. సూర్యచంద్రులేని నేత్రాలు, నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను, నీ తేజముతో ఈ సమస్త విశ్వము తపింపజేస్తున్నట్లుగా నిన్ను నేను చూస్తున్నాను. నీవు ఒక్కడివే అయిన ఆకాశమును, సకల లోకాలను, వాటి మధ్య ప్రదేశమును వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరము అయిన రూపమును చూసి సకల లోకాలు కలత చెందాయి. దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు ఎంతో భయపడిన వారై చేతులు జోడ్చి స్తుతులు చేస్తున్నారు. ఋషుల సమూహాలు, సిద్ధపురుషుల సమూహాలు శాంతి అని పలుకుతూ వేద మంత్ర గానము ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. ఓ మహాబాహువులు గలవాడా, పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఉరువులు, పాదాలు, ఉదారాలతో ఉన్నట్టు నీ మహోత్కృష్టమైన రూపమును, నీ భీంకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగనే నేను కూడా కలత చెందాను. ఓ సర్వవ్యాపక విష్ణు, పళ్ళు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరవచ్చుకున్న నోలను, నీ ఘనమైన వెలే నేత్రాలను చూసి నా మనసు భయంతో కలత చెందుతుంది. నేను ఇక ఏమాత్రము మానసిక స్థిరత్వమును, సమతాస్థితిని నిలుపుకోలేకపోతున్నాను. ఓ దేవదేవా, ఓ జగన్నివాస, నా ఏడ ప్రసన్నుడవు కావాల్సింది. ఈ విధంగా మండుతున్న మృత్యు వంటి నీ ముఖములను, భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వమును నిలుపుకోలేకపోతున్నాను. అన్ని దిక్కులలో నేను దిగ్భ్రాంతి చెందాను. తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీంకరమైన నోల్లోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుపడడం నేను చూస్తున్నాను. నదుల యొక్క పలు తరంగాలు సముద్రంలోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోల్లోకి ప్రవేశించి మండుతున్నారు. జ్వలించు అగ్నిలోకి వినాశానికై శలభాలు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నోలోకి ప్రవేశించడం నేను చూస్తున్నాను. ఓ విష్ణు, నీ మండే నోలతో అన్ని దిక్కులలో జనులందరినీ నువ్వు మృంగేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుముతో కప్పివేసి నువ్వు భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. ఓ దేవదేవ, ఇంతటి భీంకర రూపంలో ఉన్నటి నువ్వెవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా ఏడ ప్రసన్నుడవు కావలసింది. నీవు ఆదిదేవుడవు. నీ కార్యమేమిటో నాకు తెలియదు కనుక నీ గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. శ్రీకృష్ణ భగవంతుడు పలుకుతున్నాడు. లోకముల మహా వినాశకారి అయిన కాలమును నేను జనులందరినీ నశింపజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు తప్ప ఇరువైపులా కూడా ఉన్నట్టి సైనికులందరూ చంపబడతారు. అందుకే లేచి యుద్ధ సన్నద్ధుడివై కీర్తిని గడించు. నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యమును అనుభవించు. నా ఏర్పాటుచే వారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలం పనిముట్టువు కావాల్సింది. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఇదివరకే నాచే నశింపచేయబడ్డారు. అందుకే వారిని వధించు. కలత చెందకు. కేవలం యుద్ధము చెయ్యు. యుద్ధంలో నీ శత్రువులను నువ్వు జయిస్తావు. సంజయుడు ధృతరాష్ట్రునితో పలుకుతున్నాడు. రాజా, భగవంతుని ఈ మాటలు వినిన తర్వాత అర్జునుడు వణుకుతూ పదే పదే చేతులు జోడించి నమస్కరించాడు. గదగద కంఠంతో అతడు భీతితో శ్రీకృష్ణునితో ఇలా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు అర్జునుడంటే, ఓ ఋషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్న రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. ఓ మహాత్మా, బ్రహ్మ కన్నను గొప్పవాడా, నీవే ఆది సృష్టికర్తవు. అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు?
ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణకారునిడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగతుకు చరమ ఆశ్రయస్థానము. నువ్వు సమస్తం ఎరిగినవాడవు, తెలియవలసిన సమస్తము నీవే, గుణాతీతుడైన నీవే పరమశరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త జగత్తు నీచే ఆవరింపబడింది. నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు. నీవు తొలి జీవి అయిన బ్రహ్మవు, నువ్వు ప్రపీతమహుడవు. అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. నీకు ముందు నుండి వెనుక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాను. ఓ అనంత శక్తి కలవాడ, నీవే అమిత విక్రమానికి ప్రభుడవు, నీవు సర్వవ్యాపివి, ఆ విధంగా నీవే సమస్తానివి. నీ మహిమ ఓ దేవదేవ, నిన్ను సమీపించేవాడు ఎవడైనా చివరకు దేవతైనా నీ చేతనే సృష్టించబడ్డాడు. నీ మహిమలు తెలియక నిన్ను నా మిత్రునిగా తెలుస్తూ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించాను. మూర్ఖత్వంతో లేదా ప్రేమతో నేను చేసిందంతా క్షమించవలసింది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేదా కలిసి కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఒక్కొక్కప్పుడు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల ముందు పరిహాసం చేస్తూ నిన్ను చాలాసార్లు అవమానించాను. ఓ అచ్యుత, ఈ అపరాధాలన్నిటికీ నన్ను క్షమించవలసింది. ఈ సమస్త లోకానికి చర అచరాలకు నువ్వే తండ్రివి. నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమ గురువుడు. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని లేడు. అయితే ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాలో ఎవడుంటాడు? నీవు ప్రతి జీవునిచే పూజింపబడవలసిన దేవదేవుడవు. అందుకే నేను నేలపై వ్రాలి నీకు నమస్కరిస్తున్నాను. నీ కరుణను వేడుకుంటున్నాను. తండ్రి, నా కుమారుని మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించవలసిందిగా. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి ఈ విశ్వరూపము చూసి నేను సంతోషించాను. కానీ అదే సమయంలో భయంతో నా మనసు కలత చెందింది. అందుకే ఓ దేవదేవ, జగన్నివాస, నా ఏడ కృప చూపి తిరిగి నీ భగవద్రూపమును చూపవలసింది. ఓ విశ్వరూప, ఓ సహస్రభావ, శిరముపై కిరీటముతో, అస్తములతో, గద, చక్రము, శంఖము, పద్మములతో ఉన్నట్టి నీ చతుర్భుజ రూపమును నేను చూడగోరుతున్నాను. ఆ రూపంలో నిన్ను చూడాలని నేను అభిలషిస్తున్నాను. శ్రీకృష్ణ భగవంతుడు పలుకుతున్నాడు అర్జునుడు అడిగిన మాటలకు. అర్జున, ఈ భౌతిక జగత్తులోని ఈ విశ్వరూపమును నా అంతరంగ శక్తి ద్వారా ఆనందముతో నీకు చూపించాను. అనంతమైనది, తేజోపూర్ణమైనది అయిన ఈ ఆది రూపమును నీకు ముందెవరు చూడలేదు. ఓ కురు వీరులలో శ్రేష్ఠుడా, వేదధ్యానం చేత గాని, యజ్ఞాచరణ చేత గాని, దాసము చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని భౌతిక జగత్తులో ఈ రూపంలో నేను చూడబడినందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వం ఎవ్వరూ చూడలేదు. నా ఈ ఘోరమైన రూపము చూసి నువ్వు కలత చెందావు, భ్రాంతికి లోనయ్యావు. ఇప్పుడది తొలగిపోవుగాక. ఓ భక్తుడా, అన్ని కలతల నుండి తిరిగి విముక్తుడవు కావాల్సింది. ప్రశాంతమైన మనసుతో ఇప్పుడు నువ్వు కోరిన రూపమును చూడుము. ఇక సంజయుడు ధృతరాష్ట్రుడితో పలుకుతున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపమును ప్రదర్శించి చివరకు తన ద్విభుజ రూపమును చూసి ఆ విధంగా భీతుడైన అతన్ని ధైర్యపరిచాడు. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని మూల రూపంలో చూసినప్పుడు ఇలా అన్నాడు. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపమును చూసి ఇప్పుడు నా మనసు శాంతించింది. నేను నా సహజ స్వభావమును తిరిగి పొందాను. ఇక శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, అర్జున, ఇప్పుడు నువ్వు చూస్తున్న నా ఈ రూపం చూడడానికి దుర్లభమైనది, ఎంతో ప్రియమైనట్టు ఈ రూపమును చూసే అవకాశము దేవతలు కూడా నిత్యము కోరుకుంటారు. నీ దివ్య నేత్రములతో నువ్వు చూస్తున్న రూపము వేదాధ్యయనముచే గాని, కఠోరమైన తపస్సుచే గాని, దానముచే గాని, పూజచే కానీ అర్థము కాదు. మనిషి నన్ను యథార్థముగా చూడగలగడానికి ఇవి సాధనములు కావు.
అర్జున, కేవలం అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థమవుతాను. ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యంలోకి ప్రవేశించగలుగుతావు. ఓ అర్జున, కర్మలు మానసిక కల్పం అనే కల్మశాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తి ఎందు సేవలో నెలకొనేవాడు, నా కొరికే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవిని ఏడ మైత్రితో ఉండేవాడు నిశ్చయముగా నన్ను చేరుకుంటాడు. భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని చేరుకోవాలంటే ఆ భగవంతునిపై అపరిమితమైన ప్రేమ, దయ, ఆనందం కలిగి ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు వివరించిన తన విశ్వరూప దర్శనం ఈ అధ్యాయంలో చూశారు కదండి. ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పనిలో ఎంత బిజీగా ఉన్నా కనీసం మొబైల్ ఆన్ చేసుకొని సైడ్కు పెట్టుకొనన్నా వినడానికి ప్రయత్నం చేయండి. భౌతికగీత యొక్క తాత్పర్యం తెలుసుకోవాలి. ప్రతిరోజు భౌతికగీత యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు కనుక మేలుకోగలిపోతే ఈ దుష్ట శక్తులు, పరమతాల వారు మన హిందూ సనాతన ధర్మంపై పడడం అల్లకల్లోలం కావకముందే మనం మేలుకోవాలి. ప్రపంచాన్ని శాసించేది మనమే, మన సనాతన ధర్మమే. ఎందుకంటే అత్యధిక జనాభాతో కలిగిన మన దేశం, అత్యధిక హిందువులం మన దేశంలో. కాబట్టి ఖచ్చితంగా మన హిందూ సనాతన ధర్మమే మన భారతదేశం. భారతదేశమే హిందూ సనాతన ధర్మం. హిందూ సనాతన ధర్మమే మన భగవద్గీత. భగవద్గీతే భారతదేశం అనేది నిరూపించాల్సిన బాధ్యత ప్రతి శ్రీమూర్తి పైన ఉంది. జై శ్రీరామ్.